కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ అప్పుల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసింది. వాళ్ళు అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టిండ్రు. బయట ఎక్కడ అవకాశం వచ్చినా రాష్ట్రం అప్పుల పాలైంది. దివాలా తీసింది రాష్ట్రం అంతా. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్తున్నారు. యాస్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ మీరేం చెప్తారు సార్? అంటే చెప్పటం ఒకటి, చేయటం ఒకటిగా ప్రభుత్వం తీరుంది. అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పేది చాలా వరకి సరిగ్కాదు. ఎందుకంటే ఓవరాల్‌గా మీరు చూసుకుంటే తెలంగాణ అప్పులు, బడ్జెట్‌లో చేసిన అప్పులు, నాన్ బడ్జెట్ అప్పులు ఎక్కువున్నాయి. బడ్జెట్ ఏతర అప్పులు. అంటే కార్పొరేషన్‌ల పేరు మీద గ్యారంటీలతో తెచ్చిన అప్పులు ఎక్కువున్నాయి నిజమే. మిగతా దేశంలో రాష్ట్రాల్లో చాలా వాటితో పోలిస్తే ఎక్కువున్నమాట కూడా నిజం. కానీ ఏంటంటే బడ్జెట్ అప్పుల్నే మనం పరిగణలోకి ఎఫ్ఆర్‌బిఎం కింద మనం పరిగణలోకి తీసుకునేది ఏంటంటే, బడ్జెట్ కింద చేసినటువంటి అప్పుల్ని. ఎందుకంటే కార్పొరేషన్‌ల అప్పుల్ని ఆ కార్పొరేషన్‌లు స్వయంగా ఆదాయాన్ని జనరేట్ చేసుకొని తీరుస్తాయి అనేది థియరిటికల్‌గా లెక్క. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం బడ్జెట్ కింద చేసిన అప్పులే చేసినట్లయితే, ఆ రకంగా చూస్తే గనక తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యుత్తమమైనటువంటి స్థితిలో ఉంది. తక్కువ అప్పులున్నాయి. దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు కలిపితే తెలంగాణ స్థితే తక్కువ అప్పులున్న స్థితి. అలాగే తక్కువ వడ్డీలు కడుతున్న స్థితి కూడా తెలంగాణదే. ఎందుకు 7,00,000 కోట్ల అప్పయింది? అంటే వేరే మీరు రాష్ట్రాల్లో ఆ వీళ్ళు వీళ్ళు సిట్యుయేషన్ లేదు. వీళ్ళు 7,00,000 కోట్లా? కాదా? ఆ లెక్క ఇదమిద్ధంగా అనేది చెప్పడం తలా ఒకటి నోటికొచ్చే లెక్క చెబుతున్నారు. దాన్ని మించి ఏంటంటే దానికంటే కూడా ఏంటంటే వీళ్ళు ఓవరాల్‌గా భారీ ఎత్తున అప్పయిందని చెప్పడానికి ప్రధానంగా ఏంటంటే నాన్ బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, కార్పొరేషన్ అప్పుల్ని కూడా కలిపి రెండిటిని కూడి చాలా అప్పులయినాయి అని చెబుతున్నారు. గతంలో ఈ నాన్ బడ్జెట్ అప్పులు అంటే బడ్జెటేతర అప్పులు తెచ్చుకోవటం, బడ్జెట్‌లో కాకుండా బయట కార్పొరేషన్‌ల పేరు మీద అప్పులు తేవటం అనే ప్రాక్టీస్‌కి గతంలో ఎట్లాంటి వ్యతిరేకత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెటేతర అప్పులు చేయటం అనేది ఉంది. అట్ట కాకపోతే ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ బడ్జెటేతర అప్పులు దేశంలో మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేసింది. హ్మ్. కానీ అది మీకు తర్వాత కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెటేతర అప్పులు తగ్గించుకోవాలని రాష్ట్రాలన్నిటికీ తాకీదిచ్చింది. హ్మ్. ఆ క్రమంలోనే తను కూడా బడ్జెట్ బయట అప్పులు చేయటం మానేసింది. ఆ క్రమంలో అన్ని రాష్ట్రాలు తగ్గించుకుంటున్నాయి ఇప్పుడు. కాబట్టి దీనికి ముందర దశలో కొంత ఎక్కువ అప్పులైన మాట నిజం. దాన్ని వేలెత్తి చూపించి ఈ మాటకొస్తే ఆ వేలెత్తి చూపించి అప్పులు ఎక్కువైనయి చెప్పడం అనేది ఒక బూటకపు డ్రామా. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని బెదరగొట్టడానికి చేసినటువంటి డ్రామా తప్పితే తెలంగాణ అప్పులు చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాను ఒకటి. మీరు 7,00,000 కోట్ల స్టాండ్ ఎలోన్ ఫిగర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన లెక్కే నేను చెప్తుంది. హ్మ్. ఊరికే అదే అనుకుందాం. స్టాండ్ అలోన్ ఫిగర్ 7,00,000 కోట్లు తీసుకుంటే గుండె ఆగుద్ది. కానీ అప్పు చేసే వాళ్ళకి ఉన్న సత్తా, అప్పు తీర్చగల సత్తా బట్టి వాళ్ళు అప్పు ఎంత చేయొచ్చు, ఎంత చేయగలరు నిర్ణయించుకుంటారు తప్పితే అంటే మీకు స్టాండ్ అలోన్‌గా 7,00,000 కోట్ల రూపాయలు తీసుకుంటే చాలా పెద్ద అప్పులాగా కనపడుతది. కానీ ఏంటంటే ఈ రాష్ట్రానికి కూడా తీర్చే శక్తి, సామర్థ్యం ఎంత చెట్టుకి అంత గాలనే మాట వినుంటాం. అట్లాగే అప్పు చేసే సామర్థ్యం అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థాయిలో అప్పు చేయగలిగినటువంటి అవకాశం ఉంటది. పరిస్థితి ఉంటది వాళ్ళకి. వాళ్ళు గ్యారంటీలు పెట్టగలిగినప్పుడు గానీ, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎక్కువున్నప్పుడు అప్పు కూడా అంత స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటది.